హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో టాలీవుడ్లో ఉన్న ఐటమ్ గర్ల్స్ భర్తలు ఎవరు, వారు ఏం చేస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు జ్యోతిలక్ష్మి. ఈమె తెలుగుతో పాటుగా అన్ని భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్లో నటించారు. ఈమె భర్త పేరు సాయి ప్రసాద్. ఈయన టాలీవుడ్లో కెమెరామ్యాన్గా పనిచేసేవారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ జ్యోతిలక్ష్మి చెల్లెలైన జయమాలిని. ఈమె భర్త పేరు పార్థివన్. ఈయన పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ అనురాధ. ఈమె భర్త పేరు సతీష్ కుమార్. ఈయన ఒక డాన్సర్గా పనిచేసేవారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ మేఘనా నాయుడు. ఈమె భర్త పేరు మిగులురేష్. ఈయన ఒక టెన్నిస్ ప్లేయర్గా పనిచేసేవారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ మలైకా అరోరా. ఈమె భర్త పేరు అబ్రాస్ ఖాన్. ఈయన బాలీవుడ్లో యాక్టర్గా అలాగే నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. అలాగే కొన్ని కారణాల వల్ల మలైకా అరోరా తన భర్త నుంచి విడాకులు తీసుకొని బాలీవుడ్ హీరో అయిన అర్జున్ కపూర్తో డేటింగ్లో ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ ఉదయ్ భాను. ఈమె భర్త పేరు విజయ్ కుమార్. ఈయన కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ అండ్ యాక్టర్ శ్రియా. ఈమె భర్త పేరు హిన్రీ క్రోస్ స్టిచ్. ఈయన ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్గా డిస్కో శాంతి. ఈమె భర్త పేరు శ్రీహరి. ఇతను టాలీవుడ్లో చాలా సినిమాలలో హీరోగా నటించారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక ఐటమ్ గర్ల్ మరియు యాంకర్ అనసూయ. ఈమె భర్త పేరు సుశాంత్ భరద్వాజ్. ఈయన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉంటూనే ఐటమ్ సాంగ్లో నటించారు కాజల్ అగర్వాల్. ఈమె భర్త పేరు గౌతమ్. ఆయన బిజినెస్ మ్యాన్గా పనిచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.